హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీలో మరో హామీ పథకం అయితే వీరందరి ఖాతాల్లో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు జమ చేయబోతున్నారండి. అయితే ఎవరి ఖాతాల్లో జమ చేయబోతున్నారు, ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు, ఎప్పుడు జమ చేయబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో మరో హామీ పథకం, వీరందరికీ 10,000 రూపాయలు అంటూ మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీలో మరో హామీ పథకం రాబోతుంది. ఏపీ ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు హామీలు ఇవ్వడం జరిగింది. తాజాగా ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్లతో చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఆరోగ్య బీమాను అమల్లోకి తీసుకువస్తామని అనౌన్స్ చేశారు. అయితే ఈ బీమాకు సంబంధించి ఐసిఐసిఐ లాంబార్డ్ బీమా సంస్థ ప్రతిపాదనలను అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి 2,100 ప్రీమియం చెల్లిస్తే పథకాన్ని అమలు చేస్తామంటూ ప్రభుత్వానికి తెలియజేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీల మేరకు ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 10,000 రూపాయల వరకు ఉచితంగా ఓపీడీ సేవలు అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో కుటుంబంలో భార్య, భర్త, 2 పిల్లలు ఈ బీమాకు వర్తిస్తుంది. ఈ శుభవార్త విన్న చేనేత కార్మికులు సంతోషంలో ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెబుతున్నారంటే, గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నికలలో భాగంగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్య బీమా కల్పిస్తామని ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆ హామీలో భాగంగా 25 కోట్లతో చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం వారు భావిస్తున్నారు. సో మనకు రీసెంట్గా చేనేత దినోత్సవం రోజున మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఆరోగ్య బీమాను అమల్లోకి తీసుకువస్తామని కూడా చెప్పారు. అయితే ఈ బీమా మనకైతే 2,100 రూపాయలు మనం చెల్లిస్తే గనక మన ఇంట్లో ఉన్నటువంటి భార్య, భర్త, 2 పిల్లలకైతే ఈ యొక్క బీమా అయితే వర్తిస్తుంది. అలాగే సంవత్సరానికి 10,000 రూపాయల వరకు ఉచితంగా అయితే ఓపీడీ సేవలు అయితే మనం తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.